ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. శంకరుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని టీచర్స్ కాలనీ 2లో స్ఫటిక లింగానికి పెద్ద ఎత్తున భక్తులు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ అందిస్తారు. శంభో శంకర అంటూ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ కూడా మారుమోగుతున్నాయి. శివరాత్రి కావడంతో ప్రాతకాల పూజల అనంతరం స్వామివారిని దర్శించుకోవడం, అభిషేకాలు చేయడం అనేది చేస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే ఒక చెమ్ము నీళ్లు ఆ శివలింగం పైన పోసినా తాము అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ శివుడి కటాక్షం ఉంటుందనేది భక్తుల విశ్వాసం. వరంగల్ జిల్లాలో చూస్తే ఇటు సిద్ధేశ్వరాలయం కావచ్చు, వేస్తంబల దేవాలయం, కురివి వీరభద్రుడు, అయినవోలు మల్లికార్జున స్వామి, రామప్ప, ఇలా త్రికుటాలయాలు కావచ్చు. కాకతీయుల కాలం నాటి నుంచి కూడా ఇక్కడ ఎక్కువ శివాలయాలు ఉన్నది. కాకతీయులు కూడా శివుడినే ఆరాధించేవారు. అందుకనే తెలంగాణలో, అందులోని ఉత్తర తెలంగాణలో చూస్తే ఎక్కడైనా కాకతీయుల కాలం నాటి శివాలయాలు కావచ్చు, అదేవిధంగా శైవ క్షేత్రాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నటువంటి లింగానికి ఉన్నటువంటి విశిష్టత కావచ్చు, అటు ఉన్నటువంటి స్టోరీలు ఉంటాయి. అయితే మనం ప్రస్తుతం టీచర్స్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి సంబంధించి కూడా ఇది స్ఫటికంతో ఉన్నటువంటి శివలింగం. ఈ స్ఫటిక శివలింగానికి సంబంధించి అంటే మామూలుగా స్వయంభూ శివలింగాలు ఉంటాయి, తర్వాత రకరకాల అంటే స్టోన్ తోటి చేసినటువంటి శివాలయాలు కానీ అవన్నీ ఉంటాయి. పానిపట్టు మాత్రం రాయితోటి గ్రానైట్ తోటి చేసినా కానీ అది శివాలయం సంబంధించి శివుడికి సంబంధించినటువంటిది. స్ఫటికం అనేది చాలా పవిత్రంగా భావిస్తారు. స్ఫటిక లింగంతో ఉండే శివాలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆ స్ఫటికంతో ఉన్నటువంటిది చూసినప్పుడు ప్రస్తుతం అయితే ఈ శివాలయం సంబంధించి ప్రత్యేక పూజలు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మహారుద్రాభిషేకాలు, రుద్రాభిషేకాలు, పంచామృతాలతోటి అభిషేకాలు, అదేవిధంగా సప్తవర్ణాలతోటి అంటే స్ఫటికానికి సంబంధించి కూడా చూస్తే భగవంతుడిని మనం ఏ విధంగా చూస్తామో భగవంతుడు అదే విధంగా మనకు కనిపిస్తాడు అనేది ఈ స్ఫటికలింగం దగ్గర మనకు కనిపిస్తుంది. అందుకనే ఏ వర్ణంతో అయితే శివుడిని అభిషేకం చేస్తారో ఆ శివలింగాన్ని అదే వర్ణంతోటి మనకు కనిపిస్తున్నది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సప్తవర్ణాలతోటి ఆ శివుడిని అభిషేకించడం, అదేవిధంగా రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు, అదేవిధంగా సామూహికమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. లింగోద్భవ కూడా అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతుంది. శివ కళ్యాణాలు జరుగుతాయి. ఇవన్నీ ఈ రోజంతా కూడా ఈ శివరాత్రికి ఉన్నటువంటి ప్రాధాన్యత. అయితే శివరాత్రి రోజు జాగారం ఉండడం కావచ్చు, అదేవిధంగా ఉపవాసం ఉండడం, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఈరోజు శివుడికి ఎలాంటి పూజలు చేయాలి? ఒక అభిషేకంతో సరిపోతుందా? తర్వాత కొన్ని దుంపలకు సంబంధించినటువంటి తింటారు, వాటినే ఎందుకు తినాలి? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆలయానికి సంబంధించినటువంటి అర్చకుడు ఆయనతో కూడా మాట్లాడదాం. అంటే శివుడు అనగానే బోలాశంకరుడిగా చూస్తాం. శివునికి అభిషేకం చేస్తే చాలు తాము అనుకున్నటువంటి కోరికలు. ఈ శివరాత్రి రోజు ఒక అభిషేకంతో సరిపోతుందా, లేకపోతే ఈ అభిషేకాలలో ఎన్ని రకాలు ఉంటాయి? ఏమేమి చేస్తారు ఈ శివరాత్రి రోజు? శంభో తవారాధనం. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన వందన పంచామృతాలతోని పంచవర్ణ మిళితమైనటువంటి పసుపు, కుంకుమ, గంధము, ఇలా రకరకాలుగా పుష్పాభిషేకము, బిల్వదళ అభిషేకము, రుద్రాభిషేకము, రుద్రాక్షతలతోని అభిషేకము, ఈ విధంగా ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఆనందదాయకంగా ఉదయం ప్రాతకాలమందు మొదలుకొండే ఇప్పటి వరకు కంటిన్యూగా అభిషేకాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మామూలుగా శివాలయానికి సంబంధించి చూస్తే ఒక్కొక్క శివాలయానికి ఒక విశిష్టత ఉంటుంది. స్వయంభూది కావచ్చు, ఇలా రకరకాలుగా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం స్ఫటికం. అంటే అసలు స్ఫటికంతో శివలింగం చేయడం, స్ఫటికంతో శివలింగానికి పూజలు చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది అనుకుంటారు? వాస్తవంగా పరమేశ్వరుడు నల్లగా ఉంటాడు, శ్మశానంలో ఉంటాడంటాడు, కానీ బ్రహ్మాండమైనటువంటి ధవల వర్ణంలో ఉంటాడు పరమేశ్వరుడు. ఈ స్ఫటికలింగానితో ఈ యొక్క స్ఫటికలింగంతో కనుక మనం అభిషేకం చేస్తే కొన్ని 100 లింగాలకు అభిషేకం చేసినటువంటి యొక్క ఫలితము ఈ స్ఫటికలింగానికి అభిషేకం చేస్తే మనకు అది కలుగుతుందండి. ఈ శివరాత్రి రోజే ఉపవాసం ఉండాలంటారు, తర్వాత జాగారం మొత్తం కూడా చేయాలంటారు. మళ్ళీ జాగారం అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయాలి, తర్వాత అసలు జాగరణ అనేది ఎందుకు చేయాలి, తర్వాత ఆహార నియమాలకు సంబంధించి కూడా అంటే ఉపవాసం ఉండడం, తర్వాత కొన్ని రకాల ఫ్రూట్స్కు చాలా విశిష్టంగా ఈ శివరాత్రి అప్పుడే కనిపిస్తుంటాయి. ఎందుకని? ఈ కందగడ్డ అనేటువంటిది దీన్ని చిలకడ దంప అంటారు. చిలకడ కూర దంప ఇదో అంటారండి. ఆ కందగడ్డ ఎందుకంటే అది కందమూలాలు. రామాయణ మహాభారతంలో అప్పుడు కందమూలాలంటే
ఈ కందమూలాలు తినే బ్రతికారు కాబట్టి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి కందమూలాలు ఉడకబెట్టుకొని తింటేనే మనకు బాడీలో శక్తి వస్తుంది. అందుకే ఆ యొక్క కందమూలాలతోని ఈ యొక్క మహాశివరాత్రి రోజు జాగరణ చేసుకుంటూ అనగా జాగరణ అనగా జాగరూకతతో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు కదా, జాగరూకతతో ఉండడమే లింగోద్భవ కాలం. దేహకాల ధర్మ వైపరీత్యాలను బట్టి మనకు ఉన్నటువంటి యొక్క ఈ కలియుగంలో హైపర్ టెన్షన్లు, షుగర్లు ఇవన్నీ ఎన్నో వ్యాధులు ఉన్నాయి కాబట్టి దానికి ఎగ్జంప్షన్స్ ఇచ్చారండి ఋషులు వెనుకట. కాలానుగుణంగా ప్రవర్తించాలండి. ప్రస్తుతం అయితే మనం స్ఫటికలింగానికి సంబంధించి కూడా చూడవచ్చు, అభిషేకాలకు సంబంధించి కూడా జరుగుతుంది. మహారుద్ర అభిషేకం కావచ్చు, పసుపు కుంకుమ గంధము ఇలా అనేక రకాలైనటువంటి వాటితోటి ఆ శివుడిని ఆరాధిస్తూ కూడా అభిషేకాలని కూడా చేస్తున్నారు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. జనరల్గా జాగారం అనగా రాత్రి అంతా అంటే ఈ రోజంతా కూడా ఏమేమి చేస్తుంటారు అంటే భజనలు కానీ? ఒకప్పుడు మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది, శివాలయాల దగ్గరికి వెళ్ళడం కానీ, ఇప్పుడు ఎలా ఉంది? చిన్నప్పుడు అంటే ఇక కళ్యాణం అనగానే అందరు ఊరుకొని అప్పుడు తెలియకపోయేసరిగా ఇప్పుడు కొంచెం తెలిసే వరకు జాగారం అని ఉపవాసం అని ఉంటున్నాం అందరం. బాగుంటుంది అంటే చేస్తాం, వస్తాం, వచ్చి అభిషేకం చేయించుకొని వెళ్ళినాం. ప్రతి సంవత్సరం వస్తాం, చేయించుకుంటాం. స్పెషల్గా ఈ శివరాత్రి అంటే మామూలుగా మాస శివరాత్రులు ఉంటాయి లేదా వేరే ఫెస్టివల్స్ అన్ని కూడా ఉంటాయి, కానీ ఈ శివరాత్రికి ఏం చేస్తారు? ఇప్పుడు అంటారు ఇవాళ ఒక ఉపవాసం ఉంటాం పొద్దంతా, సాయంత్రం మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టుకొని పండ్లు ఫలాలు ఏమన్నా తింటాం. జాగారం ఉంటారమ్మా మీరు కూడా? నేను జాగారం ఉండను కానీ వస్తాను. జాగారం ఉండరు. ఎప్పటి వరకు అంటే ఏమేమి చేస్తుంటారు ఈ రోజు? నేను పొద్దున్న లేవగానే అభిషేకానికి వచ్చాను, పూజ చేసుకొని అభిషేకానికి వచ్చాను. అభిషేకం చేయించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ చాలాసేపు కూర్చొని వెళ్తాం. దైవ సన్నిధిలో కూర్చొని మళ్ళీ ఇంకా వెళ్ళాలనిపిస్తే వెళ్తాం. ప్రస్తుతం అయితే అంటే శివరాత్రి అనగానే ఎట్లా ఉంటుంది, ఏమేమి చేస్తుంటారు ఈ శివరాత్రికి సంబంధించినటువంటి? శివరాత్రి అనగానే ఉపవాసము, జాగరణ, తర్వాత ఈ రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత చాలా మందికి ఏంటంటే మిగతా రోజుల్లో ఏ ఉన్నా కూడా ఈ శివరాత్రి రోజు చాలా పవిత్రంగా అంటే దేవునికి ఇష్టపూర్వకంగా ఈ ఉపవాసం కానీ భక్తితో ఉంటారు. మిగతా వాటికి ఉన్న తేడా ఇదే. ఎందుకంటే శివుడు అన్నవారికే ఈ యొక్క బోలాశంకరుడు కానీ తర్వాత ముక్కంటి అని మనకి రకరకాల పేర్లతో ఉంటాయి కాబట్టి ఈ అత్యంత భక్తితోని తర్వాత నిష్ఠతోని శివునికి అందరు కూడా కొలుస్తూ ఉంటారు. కాబట్టి శివరాత్రి అనేది ప్రత్యేకము. ఈ శివరాత్రికి మా కాలనీ టీచర్స్ కాలనీకి వచ్చే భక్తులందరికీ కూడా మా కాలనీ డెవలప్మెంట్ కమిటీ తరఫున ఓకే. అంటే ఇప్పుడు అంటే ఈ ఎట్లాంటి నియమాలు అంటే ఈ శివరాత్రికి సంబంధించి చూస్తే ఎట్లాంటి నియమాలు పాటిస్తూ ఈ శివరాత్రికి సంబంధించినటువంటి ఫెస్టివల్ జరుపుకుంటారు? మామూలుగా మనకు ఎందుకంటే శివరాత్రి రోజు, ఎందుకంటే ఈరోజు మహాశివరాత్రి శివుడి యొక్క ఇష్టదైవమైనటువంటి కోరికలను తీర్చేటువంటి వాడు. ముఖ్యంగా మనం ఎందుకంటే ప్రతి సంవత్సరంలో ఏ రోజు చేసినప్పటికీ కూడా ఈ మహాశివరాత్రి రోజు మనం ఈ ఉపవాసాలు, దీక్షలు, జాగరణలు ఉండడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి కోరికలు నెరవేరుస్తాయనేటువంటి ప్రతీకే. శివుడు మన అందరికీ కోరికలు తీస్తారు కాబట్టి మనం అందరూ కూడా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజల్లో పాల్గొంటాం. అంటే జాగరణ చేస్తా అంటారు కదా, జాగరణ అంటే ఎన్ని గంటలకు నుంచి మీ పూజలు చేయడం కానీ ఈ టైం అంతా కూడా ఎట్లా, ఈ శివరాత్రి టైం అంతా కూడా ఎట్లా మీరు స్పెండ్ చేస్తుంటారు? ఓం నమః శివాయ అండి. యాక్చువల్గా శివరాత్రి అంటే మనం అన్ని పండుగలు చేసుకుంటాం, కానీ అన్నీ మనము డే టైంలో చేసుకుంటాం. కానీ ఇది మాత్రము నైట్ కూడా చేస్తాము. ఎందుకంటే మన శివుడు మిడ్ నైటే తాండవిస్తాడనే నమ్మకంతో మనకు ఆయన అనుగ్రహం కలగాలని మనము మిడ్ నైట్ మొత్తం జాగారం చేస్తాము. మళ్ళీ ఉపవాసము అంటే ఈరోజు ఉండేసి మళ్ళీ రేపు మార్నింగ్ నైట్ తినడము, మార్నింగ్ తినడం కాదు. రేపు మార్నింగ్ మళ్ళీ పూజ చేసుకొని దీపం పెట్టుకొని రేపు నైట్ నక్షత్రాలు చూసి మనము ఆ ఉపవాసాన్ని మనం దాన్ని బ్రేక్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే శివుడు చాలా పవర్ఫుల్ అని అంటారు. శివుడు మాత్రం శ్మశానంలో ఉంటారు, అది ఇది అని చెప్తారు. నాకు పెద్దవాళ్ళు చెప్పింది అదే. అంటే మీకు ఎంత ఉపవాసం ఉండాలి లేదా జాగరణ చేయాలి లేకపోతే ఇవన్నీ ఎవరు చెప్పారు అసలు? ఎప్పటి నుంచి మీరు పాటిస్తున్నారు? మా పెద్దవాళ్ళు చెప్పారు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను చేస్తున్నాను. అప్పుడు అంటే మార్నింగ్ డే టైం అంతా తినకపోయేది, బట్ జాగరణ అయితే నేను ఉండలేదు. ఇప్పుడు చేస్తున్నాను. జాగరణ మొత్తం చేస్తాను.
ఇది ప్రస్తుతం అయితే టెంపుల్స్ అంతా దగ్గర కూడా ఇలాంటి భక్తి పారవశ్యంగానే ఉందని చెప్పొచ్చు. శివాలయాలకు సంబంధించి చూస్తే పెద్ద ఎత్తున భక్తులు అయితే దర్శనానికి వస్తున్నారు, అభిషేకాలు చేసుకుంటున్నారు. ఈ రోజంతా కూడా ఉపవాసాలు ఉంటారు, జాగరణ చేస్తారు. అదేవిధంగా ప్రముఖ ఆలయాల్లో అంటే వేయి స్తంభాల గుడి కావచ్చు లేదా రామప్ప అలాంటి దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే జాగరణ వచ్చే భక్తులకు అక్కడ ఉండి ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగించే విధంగా కూడా అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ రోజంతా కూడా టెంపుల్స్లలో భక్తులు వస్తూనే ఉంటారు, దర్శనం చేసుకుంటారు. తర్వాత రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. లింగం ఉద్భవించే సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక శివాలయంలో ఉండాలనేది చాలామంది భావిస్తారు. కాబట్టి ఆ టైంకు మళ్ళీ ఆలయాలంతా కూడా భారీ సంఖ్యలో భక్తులతోటి కిటకిటలాడతాయి. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవక్షేత్రాల్లో ఉన్నటువంటి శివరాత్రికి సంబంధించినటువంటి వేడుకలు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.